వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదానపేట రోడ్డులోని సర్వే నెంబర్ 111లో భూ వివాదంలో కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూతగతంలో నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి మరియు ఎస్ఐ రవికుమార్కు ఇనుప రాడ్డు తగ్గి ఎస్ఐ రవికుమార్కు స్వల్ప గాయాలు. ఇక అనంతరం ఆ భూమి వివరాలు పరిశీలించిన జిల్లా అధికారులు మరియు నర్సంపేట ఆర్జీఓ. డీసీపీ సార్ మాట్లాడతారు సార్ మీతోటి. డబ్బులు కట్టిన డీసీపీ సార్ అంకిత్ సార్ మాట్లాడతారు తిరుపతి పెండవ రామానంద్ అనే మనుషులు మమ్మల్ని చంపడానికి మా గిరిజనులకు అంతా చంపడానికి రాళ్లతో గాయాలు చేసుకుంటూ రణరంగం మనోల్లంగా చర్యలు అయిపోతుంది మా జీవితాలు. మా నర్సంపేటలో మేము ఎంత జనాభా ఉన్నామో అంత పడుతూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే భూమికి నేను కొన్నారు రామ చంద్రమోహన్ కాడ భూమి కొన్నా. నేను 2019లో కొన్నా. నేను ఇంతకుముందు వార్తలు అన్ని కలెక్టర్లకు డీసీపీకి సిపికి అందరికి పెట్టినా. అందరికి దండం పెట్టి చెప్తున్నా ఈ లగాచర్లు అవుతుంది. మా ప్రాణాలు పోయేదాకా మేము గురించి పోము. ఇవాళ ఏదో ఒకటికి అయ్యేదాకా మేము పోము. రోజుకో 1000 మంది వచ్చి పండుకుంటాం. మా గిరిజన బిడ్డలు అందరం దీంట్లో గుసిరేసుకుని పంటాం. కానీ భూమి వదిలిపెట్టే సమస్య లేదు. ఏ రోజు భూమి అనేది నేను 2019లో కొన్నా. ప్రొఫిట్ లిస్ట్ ఉన్నదని ఎక్సర్స్మెంట్ అని కొనుక్కున్నా. నేను కొనుక్కొని 70,000 ఖర్చు పెట్టుకొని భూమిని సదనం చేసుకుంటే వీళ్ళు వచ్చి ఇల్లు కడతారు. మీరు న్యాయం చేయాలి. ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ దయచేసి 111 సర్వే నెంబర్ 111 సర్వే నెంబరు రామ అనుశ్వదేవి బాపతి 4 ఎకరాల 20 గుంటలు 6 ఎకరాలని అగ్రిమెంట్ చేస్తే వెళ్ళింది 3 ఎకరాల 30 గుంటలు. నేను కట్టింది 1,60,00,000. దీనిలో మీ అందరికీ మీడియా తరఫున మీ అందరికీ దయచేసి ఒకటే చెప్తున్నా. నేను 2019లో భూమి కొన్నా. నేను కోర్టులో కేసు ఉన్నది, కోర్టులో స్టేటస్కో ఉన్నది, కోర్టులో ఆర్డర్ ఉన్నది. హైకోర్టు నుంచి రిట్ పిటిషన్ ఇచ్చి నేను జడ్జిమెంట్ కాపీ తీసుకొచ్చిన. నేను గిరిజన బిడ్డను చూసి నన్ను ఇవాళ గిరిజన బిడ్డను చూసుకొని వచ్చి ఇలా సంఘాలకు వచ్చి మొత్తం మమ్మల్ని ఆగమాగం చేసి ఇల్లు వేసుకుంటా, బేజాబ్తో ఇల్లు వేసుకుంటా. ఇది న్యాయమా అన్యాయమా? ఈ ఎమ్మెల్యే గారు మాధవరెడ్డిగా తెలిసి ఉండాలి. ఎమ్మెల్యే మాధవరెడ్డికి మేమైతే ఏం అన్యాయం ఏం చేయలేదు. మా గిరిజన బిడ్డ ఓటతో గెలిచిండు. మా గిరిజన బిడ్డ ఓటతో గెలిచి ఈ ఎమ్మెల్యే మాధవరెడ్డి చేసే ఈ టార్చరు ఈ గిరిజన బిడ్డలు అందరూ నాకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వస్తుంది. ఇది అయ్యేదాకా నీకు లేచేది లేదు.